ఇంకా నువ్వు రాలేదేంటా అనుకున్నాను. ఎవరికైనా చచ్చాక పిండం పెడతారు, కానీ నువ్వు బతుకుండగానే నీ పిండాన్ని నువ్వు తినబోతున్నావు. నా రాముడి జోలికి వెళ్ళొద్దని విభీషణుడితో పాటు ఎంతో మంది రావణాసుడికి చెప్పారు. విన్నాడా? వినలేదు కాబట్టే నా తండ్రి చేతిలో చచ్చాడు. చూస్తుంటే నువ్వు కూడా నా చేతిలో చచ్చేలా ఉన్నావు. తమ్ముడు. అన్నయ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు వచ్చావేంటి? నిన్ను చూడాలనిపించింది అన్నయ్య. ఎలా ఉన్నావో చూసి రమ్మని అమ్మ పంపించింది. మనసులో అంత క్రూరత్వం పెట్టుకుని వచ్చి ఇంత గొప్పగా ఎలా నటించగలుగుతున్నావురా దుష్టుడా? విషపురుగుని నమ్ముతున్నావు. నువ్వెంత అమాయకుడు అయ్యా వాసుదేవ్. అమ్మ చెల్ల ఎలా ఉన్నారు తమ్ముడు? బాగున్నారు అన్నయ్య. అమ్మని నువ్వు తలుచుకొని క్షణమే లేదు. ఇదిగో అమ్మ నీ కోసం తనే స్వయంగా వంట చేసి పంపించింది. అవునా? అవునన్నయ్య, అమ్మే వస్తానంది. నీకు శ్రమ ఎందుకమ్మా, అన్నయ్యకి నేనే ఇచ్చొస్తానని చెప్పి మరీ వచ్చాను. థ్యాంక్స్ తమ్ముడు. మీనాక్షి, వంట చేయకు. అమ్మ మన కోసం భోజనం పంపించింది. బాగున్నావా వదినా? బాగున్నాను. మీనాక్షి, అమ్మే స్వయంగా ఉండి మన కోసం క్యారేజ్ పంపించింది. ఇంత దూరం ఎందుకు వచ్చావు శక్తి? నేను ఇక్కడ చేస్తాను కదా. చేయవని కాదు వదినా, మీరిద్దరూ తను చేసింది తింటే అమ్మ చాలా సంతోషిస్తుంది. అందుకే ఈ చివరి ముద్ద మీకిమ్మంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,